ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశిలో శుక్రగ్రహం, అలాగే 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో రవి, బుధ, కేతుగ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి రాశిలో శుక్రగ్రహం ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్. అది కాకుండా ఇక వేరే ఏ గ్రహాలు కూడా పెద్ద అనుకూలత స్థితి కనబడటం లేదు. శని మాత్రం కొంత అనుకూల స్థితిలో ఉన్నట్టు కనబడుతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా ఈ వారం అంత అనుకూలంగా లేవు. ఆలోచన తీరు అంత కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అది అమలు చేయడానికి సాధ్యపడే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే ఈ వారం కొత్త నిర్ణయాలు ఏవి తీసుకున్నా అది అంత ఉపయోగదాయకంగా ఉండవు అని అర్థం చేసుకోవచ్చు. కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతోంది. అలాగే ఆర్థిక విధానంలో రావాల్సిన ధనం అవసరాలకి తగినంత వస్తుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. ఆర్థిక పద్ధతిలో ఎక్కువ తేడా ఉండదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంచెం సఖ్యత అనేది కొంత ప్రతికూలంగానే ఉన్నది. అయితే అనుకూలంగా మార్చుకోవడం కూడా ఈ వారం అంత చేయలేకపోవచ్చు. అలాగే గృహ వాహన విషయాల్లో కూడా ఈ వారంలో పెద్దగా ఎక్కువ అనుకూలత లేదు. సాధారణమైన అనుకూలతే ఉంటుంది. అది గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, ఏదైనా విషయాలు తెలుసుకోవడానికి ఇది అంత పెద్ద అనుకూలత కాదు. మానసికంగా చికాకు ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలకి కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇవ్వవలసిన చోట గట్టిగా అడగటం జరుగుతుంటుంది. అది సమయానుకూలంగా ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే మన దగ్గర లేని సమయంలో వాళ్ళు వచ్చి అడిగే అవకాశం ఉండవచ్చు. లేదంటే వాళ్ళకి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఇవ్వలేకపోతుండొచ్చు. అయితే కొంత మరీ ఇబ్బందికరమైన విషయం కాదు. ఆ సమయానికి అది పాటించలేకపోవచ్చు అని అనిపిస్తుంది. అలాగే ఆరోగ్య పరిస్థితిలో కూడా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉన్నప్పటికీ స్వల్పమైన వ్యతిరేక స్థితి కూడా కనబడుతుంటుంది. మానసికంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. ఆలోచన పరంగా కొంచెం చికాకులు కలుగుతాయి అని తెలుస్తోంది.
అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన అనుకూలమైన సమయం అయితే కాదు. గుర్తుంచుకొని ఆలోచన చేయండి. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. మరి ఉద్యోగ స్థితిలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా అది సమయానికి అనుకూలంగా దాన్ని మనం స్వీకరించలేకపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ ఉద్యోగ స్థాయిలో ఉండే వాతావరణం మనకి అనుకూలంగా లేకపోవచ్చు. మానసికంగా ఒత్తిడి చికాకు వలన అనుకున్న పని అనుకున్నంత స్వేచ్ఛగా చేయలేకపోవచ్చు. కొంత మాట పడవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనం చేయలేని పని, అవసరానికి దాటిపోయిన పనులని ప్రామిస్ చేయకుండా ఉండటం మంచిది. కాబట్టి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే చేసిన పనికి గుర్తింపు గౌరవాలు వస్తాయి, కానీ అది అసంతృప్తిగానే ఉంటూ ఉంటాయి. ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రకరకాల విషయాల్లో ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే వాగ్దాన భంగాలు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన వాగ్దానాలు చేయకుండా ఉంటే మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో అడ్వాన్సులు ఇచ్చినవి వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటివి కూడా కొంత జాగ్రత్త లేకుండా చేయకుండా ఉంటే మంచిది. కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు అంతా ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఈ తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. దుర్గామాతని ఆరాధించడం, పూజించడం, నమస్కారం చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల కొంత అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.